ఈ హైదరాబాద్‌లో మీరు కొత్తగా వచ్చి బైక్ టాక్సీ చేసుకోవాలనుకుంటే నైట్ 8-10 గంటలు మ్యాక్స్ 10 గంటల వరకు మాత్రమే చేయండి. 10 గంటల తర్వాత మీరు వర్క్ అయితే చేయకండి. ఎందుకంటే దొంగ నా కొడుకులుంటారు. మందు తాగే బేవర్స్‌గాళ్ళుంటారు. రైడర్స్‌ని కొట్టి వాళ్ళ డబ్బులు, వాళ్ళ మొబైల్స్‌ని దొంగలించే దొంగ నా కొడుకులు కూడా ఉంటారు. అందుకోసమనే మీకు తెలియకుండా మీరొచ్చి ఇక్కడ ఇబ్బంది పడకండి. మీకు సిటీ అవగాహన ఉంటేనే నైట్ అంతా వర్క్ చేయండి. సిటీ మొత్తం నాకు తెలుసు కాబట్టి నేను నైట్ అంతా వర్క్ చేస్తాను. ఏ ఏరియాలో ఎలాంటి వాళ్ళుంటారో అనేది నాకు బాగా తెలుసు. అలాగే రాత్రప్పుడు వర్క్ చేస్తున్నప్పుడు డ్రింకర్స్ వస్తారు. మందు తాగే బేవర్స్ గాళ్ళు ఫుల్లు తాగి ఊగుతూనే ఉంటారు. అలాంటి వాళ్ళు బైక్ బుక్ చేసుకుంటారు. ఏరా ఒళ్ళు కొవ్వెక్కిందా ఏంటి? ఒక రూ. 100 ఎక్స్‌ట్రా పే చేసి కార్ బుక్ చేసుకుంటే అయిపోద్ది కదా! ఒక ఆటో బుక్ చేసుకుంటే అయిపోద్ది కదా! ఇక్కడ కూడా కక్కుర్తిగా మీరు బైక్ బుక్ చేస్తారు. మీరు బైక్ ఎనకాల కూర్చొని స్టడీగా కూర్చుంటారా అంటే కూర్చోరు. అటు ఇటు ఊగుతూనే ఉంటారు. మీరు ఊపే ఊపిడికి నా బండే పడిపోవచ్చు, లేదా నేనే పడిపోవచ్చు. లేదా నేను ముందుకెళ్ళి మధ్యలో మీరే పడిపోవచ్చు. ఆ టైంలో మీరు కింద పడి మీకేమైనా డ్యామేజ్ అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? వీళ్ళెక్కడ కింద పడిపోతారని జెప్పి మెల్లగా 30, 40 స్పీడ్‌లో వెళ్ళి కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్‌కి వెళ్ళి కస్టమర్‌ని డ్రాప్ చేస్తే అక్కడ అమౌంట్ అడిగితే డబ్బులా? ఏం డబ్బులు? అంటాడు. వాడికి ఫుల్లు మత్తులో ఉంటాడు. డబ్బులడిగితే డబ్బులివ్వడు. ఎస్కేప్ అయిపోతాడు. అక్కడ మనతో ఆర్గ్యుమెంట్ పెడుతూ ఉంటాడు. అక్కడ ఆడితో ఎంత గొడవ పడినా వాడు కాన్షియస్‌లో ఉండడు. అలాంటి వ్యక్తితో గొడవ పడి మన టైం వేస్ట్. నేనేమంటున్నానంటే మందు తాగే వాళ్ళొస్తే మీరు ఆ రైడ్‌ని క్యాన్సిల్ చేసుకోండి. వెళ్ళకండి. వాడి చావు వాడు చస్తాడు. వాడి కోసం నువ్వు రిస్క్ తీసుకోవడం అవసరమా? నన్నడిగితే అలాంటి రిస్క్ తీసుకోవద్దు అని నేను చెప్తాను.